హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ సొరకాయ పప్పు చేసుకోవడానికి ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వాటర్లో 1 అవర్ వరకు నానబెట్టేసుకోవాలి. ఇలా నానబెట్టుకున్న కందిపప్పుని మనం 2 to 3 టైమ్స్ వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే అందులో ఉన్న కెమికల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు వెజిటేబుల్స్ సొరకాయ, మిర్చి, టమాటో, ఆనియన్ తీసేసుకొని వీటిని నీట్గా చాప్ చేసేసుకోవాలి. ఇలా చాప్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక కుక్కర్ తీసేసుకొని మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టిన కందిపప్పుని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. తర్వాత చాప్ చేసిన వెజిటేబుల్స్ని కూడా కుక్కర్లోకి వేసేసి కొంచెం చింతపండు, పసుపు వేసేసి కొంచెం వాటర్ పోసేయాలి. వాటర్ పోసేసి కుక్కర్ క్లోజ్ చేసేసి పొయ్యి మీద పెట్టేసేయాలి. ఇలా పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మనం 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కూడా దాన్ని అలా వదిలేయాలి. అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లో మనకి రుచికి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసుకొని నీట్గా ఎనుపుకోవాలి. ఇలా బాగా స్మాష్ చేసేసుకున్న పప్పుని పక్కన పెట్టేసి ఒక ప్యాన్లో ఆయిల్ తీసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. ఇలా బాగా రోస్ట్ అయిన వాటిల్లో తొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకొని అందులో కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన దాన్ని తీసుకెళ్ళి పప్పులో వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి. నీట్గా కలిపేసుకొని ఇలా పక్కన పెట్టి ఆఫ్ చేసేసుకోవాలి. బీన్స్ ఫ్రై కోసం ఇలా బీన్స్ తీసేసుకొని వాటిని నీట్గా వాష్ చేసి చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఈ బీన్స్ అనేవి చాలా హెల్త్కి మంచిది. సో వీటిని మరీ డీప్ ఫ్రై చేసేయకుండా లైట్గా ఇలా ఉడకబెట్టేసుకుందాం. దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ తీసేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మూత పెట్టేసేయాలి. మూత పెట్టేయాలి. కొంతసేపటి తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఒకసారి స్లోగా ఇలా కదిలించుకోవాలి. మీకు కానీ కొంచెం అడుగంటుకుంటుంది అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి. నాకైతే ఏమీ లేదు, సో నేను అలాగే ఉంచుతున్నాను. ఇలా ఒక 2 to 3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకుంటూ అలా ఉంచాలి. బాగా మొత్తం ఉడికిపోయాక కొంచెం పెప్పర్ వేసుకుంటున్నాను. నేనైతే పెప్పర్ తింటాను. సో మీరు మిర్చి కావాలి అంటే మిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత ఇలా గ్యాస్ ఆఫ్ చేసేసుకొని సో ఇది మన ఫైనల్ ప్లేటింగ్ అనమాట. పప్పు అండ్ బీన్స్ విత్ రైస్, సూపర్ కాంబినేషన్.